ఈ వీడియోలో వివరిస్తున్న విషయం అభం శుభం తెలియని అమాయక చిన్నపిల్లలు, వారి రక్షణ పట్ల మన సమాజానికి ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి సంబంధించింది. ఓ పాస్టరు ఎలాంటి అనుమతులు లేకుండా అనాథాశ్రమం ఏర్పాటు చేశాడు. చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు వెళ్లి వారి పిల్లలకు తిండి, వసతి, చదువు ఏర్పాటు చేస్తానని నమ్మించి తన అనాథాశ్రమంలో ఉంచాడు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ సరైన వసతి, ఆహారం లేక ఆ పసిపిల్లలు ఎంతో బాధతో ఆ అనాథాశ్రమంలో జీవించేవారు. ఆ పిల్లలను అనాథలుగా చూపిస్తూ విరాళాలు వసూలు చేసేవాడు. అలా ఓ రోజు ఆ పిల్లలకు పాచిపోయిన ఆహారం పెట్టడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. అన్నం పుణ్యం ఎరుగని అమాయక పిల్లలు 3 అన్యాయంగా చనిపోయారు. ఇది కథ కాదు. 2024 అనకాపల్లిలో జరిగిన అత్యంత విషాదభరిత సంఘటన. నిత్యం గమనిస్తున్న అనేక చైల్డ్ హోమ్స్, అనాథాశ్రయాలలో చిన్నపిల్లల దుస్థితి ఇదే విధంగా ఉంటోంది. వారిలో అనేక మంది నిజంగా అనాథలు కాదు. చైల్డ్ హోమ్ నిర్వాహకుల మాయ మాటలు నమ్మి మంచి చదువు చెప్పిస్తారనే ఆశతో తల్లిదండ్రులు వాళ్లతో పంపిస్తారు. వివిధ వెబ్సైట్లు, ఫండ్ రైజింగ్ సైట్లలో తమ పిల్లలను అనాథలుగా చూపిస్తారు అన్న విషయం వారికి తెలియదు. అనకాపల్లిలో జరిగిన సంఘటన తర్వాత ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో లైసెన్సులు లేకుండా నడుస్తున్న ఇల్లీగల్ చైల్డ్ హోములు, అనాథాశ్రమాల వ్యవహారం వెలుగులోకి వస్తోంది. సేవ్ బచ్పన్ ఉద్యమం పేరుతో హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో 4 క్రైస్తవ మిషనరీ సంస్థలు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడిపిస్తున్న 4 ఇల్లీగల్ చైల్డ్ హోమ్లు, ఆ వ్యవహారం LRPF పరిశోధనలో బయటపడింది. దీనిపై జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు విచారణ నిర్వహించి మొత్తం 111 మంది పిల్లలు ఈ అక్రమ గృహాల్లో ఉంటున్నట్లు కనుగొన్నారు. తణుకు, పాలకొల్లు పట్టణాల్లో గుడ్ శామరిటన్ చిల్డ్రన్స్ హోమ్ సంస్థకు చెందిన 2 గృహాల్లో 42 మంది పిల్లలు, నరసాపురంలో క్యాథలిన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ సంస్థ నిర్వహిస్తున్న చైల్డ్ హోమ్ లో 60 మంది పిల్లలు, అదే నరసాపురంలోని ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్ లో 9 మంది పిల్లలు ఉన్నట్లు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ధృవీకరించారు. ఇదంతా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇచ్చిన సమాచారంతోనే వెలుగులోకి వచ్చింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే వాటిలో క్యాథలిన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్ సంస్థలకు FCRA లైసెన్సులు కూడా ఉన్నాయి. బాలల సంక్షేమం పేరిట అనేక సంవత్సరాలుగా వీళ్లు విదేశాల నుండి భారీగా విరాళాలు వసూలు చేస్తున్న విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం బయట పెట్టింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆదోనిలోని సెయింట్ ఆంథోనీస్ ఆర్ఫనేజ్ సొసైటీ అనే సంస్థ కూడా గుట్టు చప్పుడు కాకుండా అనాథాశ్రమం నిర్వహిస్తున్నట్లు తేలింది. LRPF ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపిన అధికారులు సెయింట్ ఆంథోనీస్ ఆర్ఫనేజ్ సొసైటీ సంస్థలో అనాథ పిల్లలు ఉంటున్న విషయాన్ని ధృవీకరించారు. కర్నూలు డయాసిస్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెయింట్ ఆంథోనీస్ ఆర్ఫనేజ్ సొసైటీ సంస్థకు సైతం FCRA లైసెన్సు ఉంది. LRPF పేర్కొన్న దాన్ని బట్టి ఈ సంస్థ 2006 నుండి అనాథాశ్రమాల నిర్మాణం, పర్యవేక్షణ, అనాథ పిల్లల సంరక్షణ కోసం విదేశీ విరాళాలు వసూలు చేస్తోంది. భారతదేశంలో ఏ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అయినా, అనాథాశ్రమం అయినా, బాలల గృహం అయినా తప్పనిసరిగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 41 కింద ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ పొందాలి. ఎందుకంటే అక్కడ ఉండేది అమాయక పసిపిల్లలు. ఇది వారి జీవితం, వారి భద్రత, వారి ఆరోగ్యం, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి. అందుకే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రభుత్వ తనిఖీలు ఉండవు, నిర్దిష్ట ప్రమాణాలు అమలు కావు. దీన్నే ఆసరాగా చేసుకుని స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఫండ్ రైజింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. దీని కారణంగా పిల్లల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024లో జీవో MS నంబర్ 9 ద్వారా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 41 క్రింద చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నూతన నిబంధనలు రూపొందించింది. ఇది చాలా ముఖ్యమైన ప్రభుత్వ జీవో. ఇందులోని రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా CCI నిర్వహించకూడదు. ఇప్పటికే CCIలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా
కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయాలి. పాత లైసెన్స్ ఉంది అంటే కుదరదు. రిజిస్ట్రేషన్ లేకుండా బాలల అనాథాశ్రమాలు, వసతి గృహాలు నడిపితే జూనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 42 ప్రకారం నేరం. అందుకు ఏడాది వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం కూడా ఉంది. అనాథాశ్రమాలు, వసతి గృహాలు ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ పొందడం అంత సులభం కాదు. నిబంధనలు కఠినంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కోరుతున్న సంస్థ నిజంగా పిల్లలను సంరక్షించే సామర్థ్యం కలిగి ఉందా? కావలసిన వసతులు ఉన్నాయా? చట్టపరమైన ప్రమాణాలను పాటిస్తున్నారా? ఆ సంస్థ సభ్యులపై గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా? ఈ వివరాలన్నీ చూస్తారు. ఇంతటి కఠినమైన నిబంధనలు ఎందుకు అంటే, పిల్లలు ఎవరైనా వారి వివరాలు ప్రభుత్వ రికార్డులో లేకుండా, వారు ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా అనుమతి లేని ఇల్లీగల్ హోంలో పెరుగుతుంటే అటువంటి పిల్లలను విక్రయించడం, అక్రమ రవాణా చేయడం, వారి అవయవాలతో వ్యాపారం చేయడం, బాలికలైతే అసాంఘిక కార్యకలాపాల్లోకి దింపటం, వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం వంటి క్రిమినల్ యాక్టివిటీస్ కి అవకాశం ఉంటుంది. అది దేశానికి సైతం ప్రమాదం. అక్రమ హోంలలో రహస్యంగా పెరిగే పిల్లలు అదృశ్యమైతే వారి గురించి బాధపడేవారు కాదు కదా, కనీసం తెలుసుకునేవారు కూడా ఉండరు. దేశంలోని పిల్లలకు ఇలాంటి దుస్థితి కలగకూడదని, వారు భావి భారత పౌరులుగా ఎదగాలనేది ప్రభుత్వాల ఆకాంక్ష. అందుకే నిబంధనల ప్రకారం అనాథాశ్రమాలు, వసతి గృహాలు నడిపే సంస్థల్లో ఉంటున్న ప్రతి చిన్నారి వివరాలు ప్రభుత్వానికి తెలియాలి. ఒక పిల్లవాడిని CCIలో చేర్చుకుంటున్న సమయంలో ఆ బాలిక లేదా బాలుడి వివరాలు జిల్లా అధికారులకు తెలియచేయాలి. పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎవరు తీసుకువచ్చారు, ఎప్పుడు చేర్చుకున్నారు, అతడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఇవన్నీ తెలపాలి. ప్రతి పిల్లవాడికి నెలవారీ హెల్త్ చెకప్ చేస్తూ హెల్త్ రికార్డులు ఖచ్చితంగా పాటించాలి. రిజిస్ట్రేషన్ ఇచ్చిన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాలు, వసతి గృహాలను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ప్రతి నెల తనిఖీలు చేయాల్సి ఉంటుంది. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పిల్లల సంరక్షణ, వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, ఆ పసిపిల్లలపై వేధింపులకు పాల్పడినా, వారి వివరాలు బయట వ్యక్తులకు చేరవేసినా వెంటనే ఆ సంస్థకు ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. ఏదైనా సంస్థకు ఉన్న లైసెన్స్ క్యాన్సిల్ అయితే అక్కడ ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వాలు పిల్లల గురించి అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ రద్దయినా, రెన్యువల్ కాకపోయినా, లేదా ఆ సంస్థ ఇక నడవలేని పరిస్థితుల్లో ఉన్నా అక్కడున్న పిల్లలను మరో రిజిస్టర్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కు సురక్షితంగా తరలించాలి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో 111 మంది పిల్లలు 4 సంస్థలకు చెందిన వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్న విషయం జిల్లా అధికారుల తనిఖీల్లో బయటపడింది. అయినప్పటికీ నిబంధనల ప్రకారం వెంటనే వారిని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరచకపోవటం, అనుమతులు కలిగిన గృహాలకు తరలించకపోవటాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తీవ్రంగా పరిగణిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోనిలో సైతం ఇదే తీరుగా అధికారులు వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, జూనైల్ జస్టిస్ యాక్ట్ నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వకుండా చైల్డ్ హోమ్స్ నిర్వహిస్తున్న సంస్థలు చట్టపరంగా FCRA రిజిస్ట్రేషన్లు కలిగి ఉండటం. FCRA రిజిస్ట్రేషన్ పొందాలంటే ఆ సంస్థల యాక్టివిటీతో పాటు ఆ యాక్టివిటీలకు లైసెన్స్ ఉందా లేదా అనే బేసిక్ వెరిఫికేషన్ చేయడం కేంద్ర ప్రభుత్వ అధికారుల బాధ్యత. ఫీల్డ్ ఎంక్వైరీ చేసే అధికారులు ఈ వివరాలు తమ రిపోర్ట్ లో కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. మరి పశ్చిమ గోదావరిలోని క్యాథలిన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్, కర్నూలు జిల్లాలోని సెయింట్ ఆంథోనీస్ ఆర్ఫనేజ్ సొసైటీలకు చైల్డ్ హోమ్స్ నిర్వహించుకోవడానికి ఎలాంటి లైసెన్సులు లేకపోయినా FCRA లైసెన్సులు మాత్రం అడ్డగోలుగా ఇచ్చారు. ఈ లైసెన్స్ ద్వారా ఆయా సంస్థలు చైల్డ్ హోమ్స్ పేరుతో కోట్ల రూపాయలు విదేశీ విరాళాలు వసూలు చేస్తున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాకపోతే మరేమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఇల్లీగల్ హోమ్స్ నిర్వహిస్తున్న సంస్థలతో పాటు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలపై కఠినమైన చర్యలు కోరుతూ LRPF ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తున్నట్టు తెలుస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇదే లక్ష్యంతో సేవ్ బచ్పన్ ఉద్యమం ప్రారంభించిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వంటి సంస్థలకు మద్దతిద్దాం. మీ పరిధిలో అక్రమంగా నడుస్తున్న అనాథాశ్రమాలు, చైల్డ్ హోమ్స్ కి సంబంధించిన సమాచారం LRPF కి పంపిద్దాం. బాధ్యత గల పౌరులుగా మనం చేయదగిన చిన్న పని ఇది.